ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెట్ us అండర్స్టాండ్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఎల్ఈడి బల్బ్. ఐ మీన్ ఇట్స్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఎల్ఈడి బల్బ్. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ బల్బ్స్ ఆర్ ఎల్ఈడి బల్బ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి, రైట్? ఇలా బల్బ్స్ ఎక్కువ అయిపోవడం టెక్నాలజీ పరంగా మంచిదే, మనం బాగా డెవలప్ అవుతున్నాం. కానీ మీరు గమనించినట్టయితే ఒకప్పుడు వచ్చేసి ఎల్ఈడి బల్బ్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కదా. సో ఆటోమేటిక్గా ఇంట్లో దీపాలు అవి ఇవి వెలిగించుకునేవారు. సో ఇంట్లో తప్ప బయట ఎక్కడ వెళ్తూ కనిపించదు కాదు. స్ట్రీట్ లైట్లో నుంచి ఎక్కువ బల్బ్స్ ఎక్కువైపోవడం వల్ల మన గ్లోబ్ ఇమేజ్ని చూస్తుంటే ఒకప్పుడు కాలానికి ఇప్పటికి చాలా తేడాలు అనిపిస్తాయి. ఏం తేడా? టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఇంట్లో దీపాలు వెలిగించుకున్నాం. సో దీపం వెళ్తున్నది ఇంటి వరకు పరిమితం. ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్, ఫోకస్ బల్బ్స్, ఫోకస్ లైట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మీరు బాగా గమనించినట్లయితే మన ఎర్త్ సర్ఫేస్ మీద క్రస్ట్ నుంచి మైన్గా క్రస్ట్ పొజిషన్లో ఎక్కువ వెళ్తూ ఉండడం వలన స్పేస్ ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. పైన ఎన్నో స్టార్స్, నక్షత్రాలు ఉన్నది మనకు కనిపించదు అన్నమాట. ఎందుకు? ఈ లైట్స్ అన్ని ఆ లైట్స్ని ఆక్యుపై చేస్తున్నారు. మీరు కార్లో వెళ్తున్నారు, హెడ్ లైట్ వస్తుంది. మీ కార్కి ఆపోజిట్లో వచ్చే కార్ వాళ్ళు కూడా హెడ్ లైట్ వస్తారు. సో ఆటోమేటిక్గా నడిపే వాళ్ళకి కాస్త గ్లార్ అనేది ఉంటుంది కదా. సేమ్ టు సేమ్ అదే గ్లార్, ఈ ఫోకస్ లైట్ వల్ల అదే గ్లార్ పైన స్పేస్లో కూడా నక్షత్రాలకి ఈ ఫోకస్ లైట్కి గ్లార్ అనేది టచ్ అయ్యి కాస్త మనం స్పేస్ని డ్యామేజ్ చేసినట్లు అవుతాం. సో దాని పర్యావసారమే ఏమవుతుందంటే ఏదైతే ప్యూరిఫైడ్ లైట్ మనకు చంద్రుడి నుంచి రావాలి నైట్లో, అది ప్యూరిఫై అయ్యి రాదు కాబట్టి సో చంద్రుడు కాంతిని కూడా మనం పొల్యూట్ చేస్తున్నాం. సో వీలైనంత వరకు టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి, కానీ స్పేస్కి నేచర్కి డ్యామేజ్ కాకుండా యూజ్ చేసుకోవాలి.